వందల సిమ్ కార్డులు, ఎయిర్ గన్స్, కత్తులు, అక్రమ పాస్పోర్టులు, ఓ ఇంట్లో లభించిన ఈ ఆధారాలన్నీ దేనికి సంకేతాలు? ఓ ఇంటిని కేంద్రంగా మార్చుకొని జరుగుతున్న తతంగమేంటి? ఉగ్ర కదలికలకు ఇవన్నీ కీలక ఆధారాలుగా మారనున్నాయా? అంతర్జాతీయ కరడుగట్టిన నేరగాళ్లు ఐసిస్ మూకలు ఏమైనా పన్నాగాలు చేస్తున్నాయా? ఫోన్ కాల్స్ డైవర్షన్ తతంగం కూపిలాగి నిజాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. హైదరాబాద్ హబీబ్ నగర్లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ తరలింపు వ్యవహారం వెనుక ఉగ్ర కోణంపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వహీం అహ్మద్ సిద్దకీ ఇంట్లో పదుల సంఖ్యలో సిమ్ కార్డులు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించి అంతర్జాతీయ ఫోన్ కాల్స్ తరలింపు ఎందుకు చేస్తున్నారనేది పలు అనుమానాలకు తావిచ్చేదిగా మారింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పాకిస్తాన్తో పాటు పలు దేశాలకు ఫోన్లో మళ్లించడానికి కారణాలేంటనేది తేల్చేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో లభ్యమైన సిమ్ కార్డుల్ని విశ్లేషించి గుట్టురట్టు చేసేందుకు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. 5 ఎయిర్ గన్స్తో పాటు ఓ టెలిస్కోపిక్ గన్, కత్తులు ఇంట్లో ఎందుకు దాచుకున్నారనేది పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేదిగా మారుతోంది. టెలిస్కోపిక్ గన్కు పోలీసుల అనుమతి తప్పనిసరైనా సమాచారం ఇవ్వలేదు. దాడుల సమయంలో అదుపులోకి తీసుకున్న తండ్రి కొడుకులు వహీం అహ్మద్ సిద్దకీ, ఫహాద్ అహ్మద్ నుంచి సీసీఎస్ పోలీసులు వివరాలు రాబడుతున్నారు. సిద్దకీకి 2 పాస్పోర్ట్లు ఎందుకు ఉన్నాయనే అంశంపైన దర్యాప్తు చేపట్టారు. ఓ పాస్పోర్ట్పై కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ వెళ్లొచ్చినట్లు ముద్ర ఉందని గుర్తించారు. సిద్దకీ పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడు, అక్కడ ఎవరిని కలిశాడు అనే అంశాలపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. చాలా హై క్వాలిటీ ఎయిర్ గన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఏదో కత్తులు కూడా ఒకటి ఉన్నాయి. ఎందుకునే అవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇట్లా చూస్తే మోర్ దెన్ 100 సిమ్స్ పెట్టున్నాయి. సో ఎవరైనా ఫారెన్ నుంచి కాల్ చేసి రూటింగ్ చేస్తారు. దీనికి గవర్నమెంట్కి బాగా లాస్ అవుతుంది, డిఓటీకి చాలా లాస్ అవుతుంది, ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా లాస్ అవుతుంటాయి. చీప్ కాల్స్ అనమాట ఇవన్నీ. సో దానికోసం ఇది వాడుతుంటారు. సో ఎయిర్ గన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసి ఫర్దర్ డిసైడ్ చేస్తారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు ఫహాద్ మాత్రం ఈ రాకెట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని నమ్మబలుకుతున్నాడు. కేవలం డబ్బులిస్తానంటేనే ఇంట్లో వస్తువులు పెట్టుకోనిచ్చానని చెబుతున్నాడు. పైగా ఫోన్ కాల్స్ మళ్లింపు ఇంత పెద్ద నేరమవుతుందని తనకు తెలియదనడం పలు అనుమానాలకు తావిచ్చేదిగా మారుతోంది. वो जो बंदा है अपना, उन्हें जो है सो आके मेरे पास सामान लगा के गया था, कुछ काम जो है सो कर तुम बोल के थोड़े दिन ही छुआ लगा के, उसके बाद जो है सो उन्हें बोलता था सर्वर का काम है, सर्वर का काम है। मेरे को नहीं मालूम ये क्या काम होता है, किधर होता, कैसा होता। अब उन्होंने बोला है सर्वर का काम है, इसको जो है सो कुछ भी मंथली तुमको एक 5000 7000 ऐसा दे दो तुम। अब जो है सो तुम रहने दो, थोड़े दिन के बाद निकाल लो तुम, मेरा थोड़ा हेल्प करो, परेशान हूँ मैं भी, मेरा भी एक्सीडेंट होके तो परेशान था। तो उन्होंने बोला तुम थोड़ा मैं हेल्प कर तुम, काम हो जाता, थोड़े दिन का लगा के चल जाओ तुम बोल के बोला। अब मेरे को नहीं मालूम इतना बड़ा क्राइम होता है, ये क्राइम है, आई डोंट नो एनीथिंग। దాడుల సమయంలో ఇంట్లోకి రాకుండా మహిళలు ప్రతిఘటించడం, భారీగా సిమ్లు లభించడం, కేసు తీవ్రతపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా ఐసిస్తో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలేమైనా నెరుపుతున్నారా, లేదంటే ఇంకా ఏమైనా విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అనేది తేల్చే పనిలో సీసీఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డుల్లో, ఇతర పరికరాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.